తెలంగాణ ఉద్యమాన్ని ఒంటి చేత్తో నడిపినటువంటి సకల జనులను ఏకం చేసి సమ్మెగా ముందుకు నడిపించి మిలియన్ మందిని ఒక తాటి మీదకి తీసుకొచ్చి మిలియన్ మార్చ్గా రూపుదిద్ది సడక్ బంద్ పేరుతో రాస్తా రోకోలు, వంట వార్పు ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాల ఉద్యమాలతో తెలంగాణ సమాజాన్ని ఒక తాటి మీద నిలబెట్టి అన్ని రాజకీయ పార్టీల్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి కొన్ని సందర్భాల్లో బల ప్రదర్శనకు కూడా వెనకాడకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారు వేదిక మీద ఉన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షులుగా, గౌరవ అధ్యక్షులుగా కూడా వారు పనిచేశారని చెప్పడంలో చాలా ఆనందంగా ఉన్నది. తెలంగాణ విద్యావంతుల వేదికలో పనిచేసినటువంటి కోదండరామ్ గారు పనిచేసినటువంటి సంఘంలో పనిచేయడం మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అట్లనే పిఎల్ విశ్వేశ్వరరావు గారు ఉస్మాన్ యూనివర్సిటీలో గురువర్యులు, రిటైర్డ్ ప్రొఫెసర్ అయి ఉండి రిటైర్ అయినాక ఇంట్లో కూర్చోవడం కాదు, నేను సమాజాన్ని జాగృతం చేయాలా, విద్యార్థులను మాత్రమే నేను జాగృతం చేయడం కాదు, యావత్ సమాజాన్ని మొత్తం కూడా జాగృతం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకొని ఈరోజు రాజకీయాల్లో నిజాయితీ గల రాజకీయాల్లో ముందుకు పోతున్నటువంటి పిఎల్ విశ్వేశ్వరరావు గారు. అట్లనే తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగన్న, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిప్పర్తి యాదన్న, అట్లనే తెలంగాణ విద్యావంతుల వేదిక నగర అధ్యక్షులు డాక్టర్ కొండ నాగేశ్వరరావు అన్న, తెలంగాణ విద్యావంతుల వేదిక నగర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చరణన్న, అట్లనే తెలంగాణ విద్యావంతుల వేదిక సహాయ కార్యదర్శి ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పగడాల రమణ గారు, అందరికీ వేదిక కింద ఉన్నటువంటి అందరికీ మిత్రులందరికీ, తమ్ముళ్ళు చెల్లెళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సరిగ్గా 100 రోజులు కావస్తున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ మేము ప్రజాపాలన చేస్తాం, గతంలో కేసీఆర్ ఏదైతే దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసిండో, కేసీఆర్ ఏ రకంగా అయితే నిర్బంధాన్ని ప్రయోగించి ఉద్యమాలను అణిచివేసిండో, కేసీఆర్ ప్రజల అభిష్టానికి అనుగుణంగా కాకుండా తన కుటుంబ ప్రయోజనాల కోసం మాత్రమే ఏ రకంగా అయితే పరిమితమై పనిచేసిండో దానికి భిన్నంగా ప్రజా ప్రయోజనాల కోసం మేము ప్రజాపాలన అందిస్తామని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. మరొక వైపు సమస్యలు ఏమైనా మారినా అని చూస్తే పెద్దగా మారుతున్నటువంటి పరిస్థితి కూడా నేడు కనపడట్లేదు. ఈ తరుణంలో ఏ వ్యవస్థ అయినా మారాలంటే, ఏ సమాజమైనా మారాలంటే, ఏ సమాజమైనా చైతన్యవంతంగా ముందుకు పోవాలంటే ఖచ్చితంగా విద్య అనేది ప్రధాన భూమిక పోషిస్తుంది. అట్లాంటి విద్యా విధానం ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, దాంట్లో రావాల్సినటువంటి మార్పులు ఏంటి అనే విషయాలు అన్నీ కులంకుశంగా చర్చించుకుంటే ఆ వెలుగులో ముందుకు పోతే ఈ యొక్క సమాజంలో ఎంతో కొంత మార్పు సంభవించవచ్చు అనే ఆశాభావంతో తెలంగాణ విద్యావంతుల వేదిక ఈ యొక్క సెమినార్ని ఆర్గనైజ్ చేయడానికి ముందుకొచ్చిందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. తెలంగాణ విద్యావంతుల వేదిక ఇంతకుముందు తమ్ముడు రంజిత్ చెప్తూ అనేక పరిణామాలు చోటు చేసుకున్నది. తెలంగాణ విద్యావంతుల వేదిక అంటే విద్యావంతుల్లో నిరంతరం ఒక ప్రగతిశీల భావాలను నింపుతూ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకి ప్రయోజనాలు చేకూర్చే విధంగా సమాజంలో అన్ని రకాల వివక్షలకు వ్యతిరేకంగా కొట్లాడే ఒక సంస్థగా ముందుకు పోతూ అనేక ఈవెన్ తెలంగాణ ఉద్యమ సాధనలో కూడా తెలంగాణ ఉద్యమ విద్యావంతుల వేదిక మర్చిపోలేని కాంట్రిబ్యూషన్ అందించిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ఈ తరుణంలో విద్యార్థి మిత్రులందరూ కూడా, విద్యావంతులందరూ కూడా ఈ సమావేశానికి వచ్చినటువంటి, ఈ సదస్సుకు వచ్చినటువంటి మిత్రులందరూ, అధ్యాపక మిత్రులందరూ కూడా దయచేసి విషయాలని అర్థం చేసుకొని, పెద్దలు చెప్పినటువంటి విషయాలని అర్థం చేసుకొని, అవగతం చేసుకొని వాటిని నేటి సమాజంలో ఆకలింపు చేసుకునే విధంగా మీరు ఉండాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎడ్యుకేషన్ అనేది ఈరోజు ఎన్ఈపి అనేది ఒకటి ప్రధానంగా వచ్చింది, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ప్రధానంగా వచ్చింది. ఈ ఎన్ఈపి ప్రకారం విద్య కేవలం డబ్బులున్న సంపన్నులకు మాత్రమే పరిమితం అయ్యేటట్టు, డబ్బులు లేని పేదవాళ్ళకి విద్య అందుబాటులోకి లేకుండా, నిమ్న వర్గాలకు అందుబాటులో లేకుండా, ఆదివాసులకు అందుబాటులో లేకుండా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి నేడు నెలకొని ఉన్నది. సమాజంలో ఉన్న అంతరాలను ఇంకా పెంచి పోషించే విధంగా ఉన్నది. సెక్యులరిజాన్ని నిర్మించడంలో కూడా, అది నిర్మించే వైపు కూడా ఎన్ఈపి ఆలోచనలు లేవు. సిలబస్ మొత్తం కూడా మార్చేసి ఒక శాస్త్రీయత అనేది లేకుండా అశాస్త్రీయతను పెంచి పోషిస్తూ మత మౌఢ్యంతో విద్యార్థులను తయారు చేసే విధంగా ఆ ఎడ్యుకేషన్ ఉన్నది. అట్లాంటి ఎడ్యుకేషన్ కాకుండా
ఈ సమాజాన్ని ఒక తాటి మీదకి నడిపించే విధంగా, సమాజంలో ఉన్నటువంటి అంతరాలను తగ్గించే విధంగా, ఉత్పత్తి సాధనాలకు విద్యకు అనుసంధానం చేస్తూ, ఫ్యాక్టరీలకు విద్యకు అనుసంధానం చేస్తూ, మనం చదువుకున్న చదువులు మన భావి జీవితంలో, మన భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఎడ్యుకేషన్ ఉండాలనే వైపుగా మనం ఆలోచన చేస్తున్నాం. తెలంగాణ విద్యావంతుల వేదిక కూడా ఆలోచన చేస్తుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను.